నమస్తే నాన్న. అందరు కాదు నాన్న, కొందరు ఆడోళ్ళకే భర్తలు ఉన్నా సరే భర్తలు లేకున్నా సరే ఈ ఇన్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకుంటారు చూడు, భార్య పిల్లలు ఉన్నోడితోటి. ఎక్కడనో తేడా వస్తుంది, వాడు బాయ్ బాయ్ చెప్తాడు, ఇక నన్ను మోసం చేసిండు అని వీళ్ళు కుంగిపోవడం, కుమిలిపోవడము, ఇంకా సూసైడ్ చేసుకోవడం, ఇంకా పిల్లలను కూడా చంపడం. ఇప్పుడు బిందు అట్లనే చేసింది కదా. ఇలాంటి వాళ్ళు కొంచెం రియలైజ్ కండి, మీ ప్లేస్ ఏందనే తెలుసుకోండి ఫస్ట్. ఇప్పుడు మీకు ఎగ్జాంపుల్ చెప్తా. ఇప్పుడు మీరు భార్య పిల్లలు ఉన్నోడితోటి ఇల్లీగల్ కాంటాక్ట్స్ పెట్టుకున్నారు అనుకోండి, వాడు భార్యకు ఒక 50 తులాల బంగారం ఉంటే ఒక 5 తులాలు నీకు కొనియమను. వాడు ఏం ఆలోచిస్తాడు తెలుసా? ఈమె తుమ్మితే ఊసిపోయే ముక్కు, ఈమె నాకు శాశ్వతం, ఈమె ఎప్పుడు ఈ రిలేషన్ ఎప్పుడు పోతుందో తెలియదు. ఈమెకు 5 తులాలు కొనిచ్చే బదులు 1 తులం పెడితే నాకు బయట ఇంకో ఆడది దొరకదా? నాకు దొరుకుతుంది కదా. ఈమెకు 5 తులాలు కొనిచ్చి ఈమె ఎప్పుడు పోతుందో తెలియదు, నా 5 తులాలు పోతుంది, ఈమె పోతుంది, నాకు అవసరమా అని అనుకుంటాడు వాడు. అప్పుడు నీకు టాటా బాయ్ బాయ్ చెప్తాడు. గక్కనే తెలుస్తుంది వాడి బుద్ధి మొత్తము. అదే వాడు భార్యకు మాత్రము 50 తులాలు అయినా కొంటాడు, ఎందుకంటే ఆయనకు ఎప్పుడు సచ్చదాకా తోడుండేది ఆయన భార్య. అంతేనా కాదా? ఇప్పుడు కొన్నా గానీ వానింట్లోనే ఉంటది, వాని చేతుల్లోనే ఉంటది, వాని లాకర్లోనే ఉంటది, ఏది కొనిచ్చినా గానీ. వాడు భార్యకే ప్రిఫరెన్స్ ఇచ్చుకుంటాడు, నిన్ను మాత్రము తుమ్ముతే ఊసిపోయే ముక్కు రిలేషన్ అనుకుంటాడు. నిజం చెప్పాలంటే నువ్వు ఒక ఉంచుకున్న దాని కిందనే లెక్క. రియలైజ్ కండి, రియాలిటీలోకి రండి. మీరు మోసపోయినామని అనుకోకండి. తప్పు మీది కూడా తప్పే. మీరు వాడు భార్య పిల్లల్ని ఉన్నాక వాడితోటి ఉండడం మీది కూడా తప్పే. పోనీ ఉన్నారా సరే, ఏదన్నా జరిగిందా వదిలేసిరా, లైట్ తీసుకోండి, అంతేగాని కుమ్మిలిపోకండి. మరి వాడి భార్య పిల్లలు కూడా ఆగమవుతారు కదా. కాలివాడు నీ ఫిగర్నే చూస్తున్నాడు అంతే. నీ మీద ప్రేమున్నాడు, నేను వదిలిపెట్టాడు. ఆయన ఎట్లా కుదురుతుంది నాన్న? అది మొత్తమే అవ్వ కావాలి, బువ్వ కావాలి, మొత్తం ఆయన నాకు మొత్తమే కావాలంటే ఎట్లయితుంది? కాదు కదా, తప్పు కదా.